హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులకు సంబంధించి మనకేంటంటే అదిరిపోయే శుభవార్త అయితే ప్రభుత్వం ప్రకటించారు. అయితే ఇలాంటి శుభవార్త అనేది మళ్ళీ అయితే ప్రభుత్వం అయితే ప్రకటించారు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు శుభవార్తను అయితే ప్రకటించారు. దీని కారణంగా పెన్షన్దారులు అయితే చాలా వరకు ఆనందాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారండి. పెన్షన్దారులు ఎలాంటి ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు, ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతండి. ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ పెన్షన్లకు సంబంధించి వచ్చిన వెంటనే తెలియజేస్తాను. అలాగే గత ప్రభుత్వం నుండి ఎవరైతే ప్రతి నెల పెన్షన్లు పొందుతూ ఉన్నారో అలాంటి వాళ్ళ పెన్షన్లు అనేవి ఏంటంటే కొన్ని కారణాల చేత ప్రభుత్వం అయితే రద్దు చేస్తూ వస్తున్నారండి. మీ యొక్క పెన్షన్ అనేది రద్దు చేశారా లేదని తెలుసుకోవాలంటే సింపుల్ అండి. డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను. ఆ లింక్ పైన జస్ట్ క్లిక్ చేస్తే కనుక మీ యొక్క పెన్షన్ ఐడి నెంబర్ ఉంటుంది కదా, పెన్షన్ ఐడి కార్డులోనే మనకు పెన్షన్ ఐడి నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ అనేది ఎంటర్ చేసి మీరు క్లారిటీగా దాంట్లో ఉన్న మనకు వివరాలు తెలుసుకోవచ్చు. అంటే మీకు పెన్షన్ యాక్టివేషన్ ఉంటే కనుక స్టేటస్లో మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. అలాగే ఒకవేళ ఇన్యాక్టివేషన్ ఉంటే కనుక మీరు తప్పనిసరిగా కొత్త పెన్షన్కి సంబంధించి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. అయితే మనకు ఈ శుభవార్త ఏంటి, దానికి సంబంధించి కూడా నోటిఫికేషన్ మీకు ఇక్కడ స్టిక్ చేస్తున్నాను చూడండి. మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే శుభవార్త చెప్పిన ప్రభుత్వం. ఏపీలో భారీ వర్షాల నేపథ్యంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అందుకోని వారి యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే శుభవార్త అయితే చెప్పింది. పెన్షన్లు పంపిణీ చేసే గడువు తేదీ అనేది మనకు 3వ తేదీ అయితే మనకు పొడిగించడం అయితే జరిగిందని చెప్పేసి ఆదేశాలు అయితే జారీ చేసింది ప్రభుత్వము. ఇప్పటికే మనకు 85% పైగా ఈ పెన్షన్లు అనేవి పంపిణీ చేసినట్టుగా కూడా అయితే ప్రభుత్వం అయితే చెబుతూ ఉన్నారండి. అలాగే మనకేంటంటే ఎక్కడైతే నిన్నటి రోజు మనకు పలువురు ఉద్యోగులు వరద సహాయక చర్యల్లో నిమగ్నం కావడంతో గడువును ప్రభుత్వం పెంచింది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, మనకు రీసెంట్గా కురిసినటువంటి వర్షాలకు కొన్ని జిల్లాలైనటువంటి విజయవాడ కానివ్వచ్చు, విశాఖపట్నం కానివ్వచ్చు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్ జిల్లా, పల్నాడు జిల్లా, శ్రీకాకుళం జిల్లా, ఈ జిల్లాల్లో ఏంటంటే మనకు భారీ వర్షాల కారణంగా ఏంటంటే ఇళ్ళ దగ్గర నీళ్ళు అనేది ఎక్కువైపోవడము. సో మనకు ఏంటంటే అధికారులు వీళ్ళను రక్షించే పనులు అయితే ఉన్నారు. సో దీని కారణంగా ప్రభుత్వం ఏంటంటే ఈరోజు అనగా సెప్టెంబర్ 3వ తేదీ ఈరోజే కాబట్టి ఈరోజు వరకు అయితే ఈ గడువును అయితే పెంచారు. ఈరోజు మీరు సాయంత్రం 6 గంటల వరకు కూడా మీరు పెన్షన్ అనేది తీసుకోవచ్చండి. సో ఎవరైనా మీరు ఈ రోజును సద్వినియోగం చేసుకుండా రేపటి రోజు కనుక మీరు వెళ్తే కనుక పెన్షన్ అనేది రాదు. ప్రభుత్వం ఈ రోజు వరకు అయితే గడువు అయితే ఇచ్చారు, తప్పనిసరిగా తీసుకోండి. సో ఇదండి మనకు పెన్షన్లకు సంబంధించి ఉన్నటువంటి గుడ్ న్యూస్. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాండి. పెన్షన్లకు సంబంధించి ఇతర పథకాలకు సంబంధించి అప్డేట్ వచ్చిన వెంటనే తెలియజేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.